హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగుకి సంబంధించి మనకు తెలుగు గ్రామర్లో మార్క్ టెస్టుల్లో ఉండేటటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథుని పుత్రులు. ఈ వాక్యంలో సమాసం ఏది అనేసి అడిగారండి. సో ఇక్కడ మనకు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథుని పుత్రులు. సో ఇక్కడ మనకు ఈ వాక్యంలో సమాసం ఏదండి? బహుపద ద్వంద్వం. అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఇవి మనకు ద్వంద్వ సమాసానికి ఎగ్జాంపుల్గా వస్తాయి కదండి, రామలక్ష్మణులు అనేది. సో ఇక్కడ మనకు భరత శత్రుఘ్నులు ఇలా కూడా ఇచ్చారు కాబట్టి ఇది మనకు బహుపద ద్వంద్వం కింద వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాలధర్మం చెందడం జాతీయాన్ని ఈ అర్థంలో వాడతారు అనేసి ఇచ్చారండి. సో కాలధర్మం చెందడం అంటే ఏంటండి? మృతి చెందడం, చనిపోవటాన్ని కాలధర్మం చెందడం అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, నిత్యము అనే ప్రకృతి పదానికి వికృతి అడుగుతున్నారు. నిత్యము అంటే ఏంటండి? నిత్యానికి నిత్యలు, నిత్యము నిత్యలు. నెక్స్ట్, పున్నామ నరకం నుంచి రక్షించువారు ఉత్పత్తి అర్థం అడిగారు. సో పున్నామ నరకం నుంచి రక్షించేది ఎవరండి? పుత్రుడు. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, ఒక పాదంలో గురువు లఘువులు సమానంగా ఉండే వృత్త పద్యం ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు చంపకమాల, ఉత్పలమాల, శార్దూలము, మత్తేబం అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకు మత్తేబంలో చూసుకుంటే ఏ గణాలు ఉంటాయండి? సబరణ మయవ అనేసి ఉంటుంది. సో ఇక్కడ మనకు సబరణ మయవ అనేటటువంటి గణాలు ఉంటాయి కదా. దీంట్లో వచ్చేసి మనకు మొత్తం గురువులు చూసుకున్న 10 ఉంటాయండి. గురువులు చూసుకుంటే 10 ఉంటాయి. అలాగే లఘువులు కూడా 10 లఘువులు అయితే ఉంటాయండి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఒకే పాదంలో అంటే ఒక పాదం తీసుకున్నట్లయితే గురువు లఘువులు సమానంగా ఉండేటటువంటి వృత్త పద్యం ఏదండి? మత్స్యైబము. ఏ పద్యం? మత్స్యేబం అండి. సో దీంట్లో మనకు మత్స్యేబానికి ఉండేటటువంటి గణాలు వచ్చేసి సవర్ణమైవ. దీంట్లో గురువులు కానివ్వండి, లఘువులు కానివ్వండి, మొత్తం 10 అయితే ఉంటాయి. నెక్స్ట్, క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబులు గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో మనకు ఇక్కడ ఇచ్చినటువంటి పద్యంలో శ్రీకాళహస్తీశ్వర శతకకర్త ఎవరు అనేసి ఇచ్చారండి. సో శ్రీకాళహస్తీశ్వర శతకకర్త ఎవరండి? దూర్జటి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, శేషసాయికి మ్రొక్కు శిరము శిరము. ఈ పాదంలోని అలంకారం ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు ఇటువంటి దాంట్లో ఏ అలంకారం ఉంటుందండి? లటానుప్రాస అలంకారం ఉంటుంది. ఇక్కడ శిరము శిరము అనేది మనకు 2 పదాలు కూడా పక్క పక్కనే వచ్చినట్లయితే లటానుప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్, చెప్పులోని రాయి చెవిలోని జోరీగా. ఈ వాక్యంలోని విభక్తి అడిగారండి. సో ఈ వాక్యంలో ఏ విభక్తి ఉంది? లో అనేటటువంటి విభక్తి ఉందన్నమాట. సో ఇక్కడ మనకు చూసుకుంటే కిన్కున్ యొక్క లోన్ లోపలన్. సో ఇది ఏ విభక్తి అవుతుందండి? షష్ఠీ విభక్తి. లో అనేటటువంటి విభక్తి ప్రత్యయం ఉంటే అది దేనికి సంబంధించింది? షష్ఠీ విభక్తి. నెక్స్ట్ క్వశ్చను, కట్టెదుట వైకుంఠము కణాచైన కొండ అనేసి ఇచ్చారండి. సో గీత గీసిన పదంలో ఉన్న సంధి. కట్టెదుట అంటే కడు ప్లస్ ఎదుట, కట్టెదుట. సో ఇక్కడ టాకి టావొత్తు ఉన్నట్లయితే ఇది మనకు ఏ సంధి అవుతుందండి? ద్విరుక్త టకార సంధి అవుతుంది. కట్టెదుట కానీ, కుట్టుసురు కానీ, చిట్టడివి కానీ, కట్టెదురు, నట్టిల్లు, నిట్టూర్పు ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవండి? ద్విరుక్త టకార సంధికి సంబంధించింది. నెక్స్ట్, అంబుది పదానికి పర్యాయ పదాలు అడిగారండి. అంబుది అంటే మనకు పర్యాయ పదాలు ఏంటి అండి? సముద్రము, కడలి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు మేన ప్లస్ అత్త మేనత్త అవుతుంది, మేన ఎత్త అని మనకు 2 రూపాలుగా వస్తాయండి. ఇక్కడ సంధి ఏంటి అనేసి ఇచ్చారు. సో సంధి మనకు ఒకసారి నిత్యంగాను, నిత్యము అంటే మేనత్త అండి, ఒకసారి నిషేధంగాను వస్తుంది. ఒకసారి నిషేధం అంటే ఇక్కడ ఎత్త అని వస్తుంది అనమాట. యా అనేది మనకు అదనంగా వచ్చి చేరుతుంది అనమాట. మేనా ప్లస్ అత్త అంటే మేనత్త,
ఒక్కొక్కసారి మనకు సంధి జరిగితే మేనత్త అని వస్తుందండి, జరగకపోతే మేన ఎత్త అంటే యా అనేది మనకు అదనంగా వచ్చి చేరుతుంది. సో ఇది మనకు దేనికి సంబంధించింది, ఎడాగమ సంధికి సంబంధించింది. సో దీంట్లో మనకి ఇలా ఒకసారి సంధి నిత్యంగాను ఇంకొకసారి నిషేధంగాను వస్తే దాన్ని ఏమని పిలుస్తారండి, వైకల్పికం అంటాము. వైకల్పికం అంటాం. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, రూపక సమాసాన్ని ఇలా కూడా పిలుస్తారు అనేసి ఇచ్చారండి. సో మనకు రూపక సమాసాన్ని ఏమని పిలుస్తారండి, అవధాన పూర్వపద కర్మధారయ సమాసం అనేసి పిలుస్తాము. ఎందుకంటే ఇక్కడ మనకు అవధాన పూర్వపద కర్మధారయ సమాసం అంటే అనే కానీ అనేడి కానీ అనేటటువంటి పదాలు అనేటివి మనకు ఈ సమాసంలో వస్తాయండి. సో వీటిని ఏమంటామంటే అవనార్థకాలు అంటారు. అనే కానీ అనేడి కానీ అవనార్థకాలు అంటారు. సో ఈ అవనార్థకాలు వచ్చేసి మనకు రూపక సమాసంలో ఉంటాయి కాబట్టి దీన్ని అవధాన పూర్వపద కర్మధారయ సమాసం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకు విద్యాధనము, విద్యాధనం అనేది మనకి ఏ సమాసం అవుతుందండి, రూపక సమాసం అవుతుంది. విద్య అనేడి ధనము, ఇక్కడ మనకు అనేడి అనేసి వస్తుందండి. సంసార సాగరం అంటే సంసారం అనేడి సాగరం. సో ఇవి రూపక సమాసానికి సంబంధించింది కాబట్టి రూపక సమాసాన్ని ఏమని పిలుస్తాము, అవధాన పూర్వపద కర్మధారయ సమాసం అంటామండి. నెక్స్ట్, వ్యాకరణ పరిభాషలో వీటిని వృద్ధులు అని పేరుంది అనేసి చెప్పారండి. సో వృద్ధులు అని వీటిని పిలుస్తాము. ఐ, ఔ అలాగే ఆర్లను వచ్చేసి మనము వృద్ధులు అనేసి పిలుస్తాము. ఐ అలాగే ఔ వీటిని వృద్ధులు అంటారండి. నెక్స్ట్ క్వశ్చను, పొలాలన్నీ హలాల దున్ని అనేసి ఇచ్చారు. గీత గీసిన పదబంధంలోని స్వర సంధి అనేసి అడిగారు. పొలాలనన్నీ అంటే పొలాలను ప్లస్ అన్ని, పొలాలనన్నీ ఉకార సంధి అయితే అవుతుందండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, కవీంద్రుడు గీత గీసిన పదబంధంలోని సంధి అనేసి అడిగారు. కవీంద్రుడు అంటే కవి ప్లస్ ఇంద్రుడు కవీంద్రుడు అండి. సో కవి ప్లస్ ఇంద్రుడు కవీంద్రుడు ఏమవుతుంది మనకు, సవర్ణ దీర్ఘ సంధి. కవి ప్లస్ ఇంద్రుడు కవీంద్రుడు అండి. రవీంద్రుడు ఇలా ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మనకు సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చను, కపోత వృద్ధము ఏ సమాసము అనేసి అడిగారండి. కపోత వృద్ధము అంటే వృద్ధమైన కపోతము. సో ఇక్కడ మనకు ఫస్ట్ది వచ్చేసి కపోతము అంటే నామవాచకం అండి, వృద్ధము అనేది విశేషణం అనమాట. సో మనకు విశేషణము ఎక్కడ ఉందండి, ఉత్తర పదంలో ఉంది కాబట్టి ఇది మనకేమవుతుంది, విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అవుతుందండి. ఇక్కడ విశేషణము వృద్ధము అనేది మనకు దేంట్లో, ఉత్తర పదంలో ఉంది. సో పూర్వపదం అంటే ఇదండి. సో ఒకవేళ పూర్వపదంలో ఉంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. ఇక్కడ మనకు విశేషణం వచ్చేసి ఉత్తర పదంలో ఉంది కాబట్టి విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ది, ధృత ప్రకృతికాలు అనగా ఏంటి అనేసి అడిగారండి. మనకు ధృతము అంటే నా అండి, నకారాన్ని వచ్చేసి మనము ధృతము అనేసి పిలుస్తాము. సో ధృత ప్రకృతికాలు అంటే ఏంటంటే నకారం అనేది అంతంగా ఉన్న పదాలను ధృత ప్రకృతికాలు అంటాము. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, గోర్కీ కథలు వీరి రచనలు అనేసి ఇచ్చారండి. గోర్కీ కథలు వచ్చేసి ఎవరి రచనలండి, వించమోరే శివరామరావు గారి యొక్క రచనలు గోర్కీ కథలు. నెక్స్ట్ క్వశ్చన్, గరిమెల్ల సత్యనారాయణ రచించిన గేయం ఏది అనేసి ఇచ్చారండి. సో గరిమెల్ల సత్యనారాయణ అటువంటి గేయం ఏదండి, మా కొద్ది తెల్ల దొరతనము. ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో ఇవి వచ్చేసి మనకు తెలుగు గ్రామర్కి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఇక్కడ మార్క్ టెస్ట్ ఇచ్చారు కదా, సో దీంట్లో తెలుగు మార్క్ టెస్ట్లో మీకు చూసిందల్లా ఏంటంటే మనకు ఎక్కువగా చాలామంది
కంటెంట్, కవులు, వారి యొక్క రచనలు ఇవి చాలామందికి మనం ఎన్ని చదివినప్పటికీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాము. సో చదివిన వాళ్ళు ఓకే, చదవలేదు మేము ఇంకా అనుకున్న వాళ్ళు వచ్చేసి మొత్తము కంటెంట్ అయితే వదిలేసేయండి, గ్రామర్ ఒక్కటి ప్రాక్టీస్ అవ్వండి. ప్రతి ఒక్క లెసన్స్కి సంబంధించి గ్రామర్ ఒక్కటి ప్రిపేర్ అయినా సరే మీరు దాదాపు ఒక 22 మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే గ్రామర్లోనే మనకు ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడిగారండి మాక్ టెస్ట్లో. సరే జనరల్గా మీకు చూసినప్పటికి కూడా ఎక్కువగా మనకు కంటెంట్కి సంబంధించి గ్రామర్లోనే క్వశ్చన్స్ అనేటివి ఇస్తారండి. కవులు రచయితల గురించి ఒక 2 మార్కులు, మహా అంటే ఒక 3 మార్కులు మాత్రమే అడుగుతారనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామర్ అయితే కంప్లీట్గా మళ్ళీ ఒకసారి అయితే రివైజ్ చేయండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి.